హలో, గుడ్ ఈవినింగ్. నేను నా ఫ్రెండ్ ఇంకా నా తమ్ముడు ముగ్గురం కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్దామని చెప్పి బస్సులో బయలుదేరాం. నాంపల్లికి ఇంకా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి చాలా ట్రాఫిక్ ఉంది. సో బస్సులో కూర్చొని ఏం చేస్తామని చెప్పి స్టార్టెడ్ వాకింగ్ అనమాట. సో మేమైతే గేట్ 3 సైడ్ రీచ్ అయిపోయాం. అక్కడ కూడా చాలానే స్టాల్స్ పెట్టారు, క్యూట్ ఉన్నాయి అక్కడ కూడా. సో నాకు బాగా నచ్చింది. తర్వాత మేము ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాక కొంచెం రష్ ఉండే అనమాట టికెట్స్కి. సో తీసుకున్నాం. ఫైనల్ అయితే మాకు టికెట్స్ దొరికాయి. 3 ఈచ్ పర్ హెడ్ 50 రూపీస్ పడింది. సో లోపలికి వెళ్ళాక నాకు ఇట్లా ఎంట్రన్స్లో చాలా బాగా అనిపించినాయి టాయ్స్, డెకోర్ ఐటమ్స్ ఇవన్నీ. సో నేనైతే పర్చేస్ చేయలేదు, కానీ నాకు నచ్చినవన్నీ నేను క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. సో నాకైతే బాగా నచ్చాయి అవి. సో నీలోఫర్ దగ్గర చూడండి ఎంత రష్ ఉందో. నీలోఫర్ చాయ్ అంటే ఇష్టం లేనివాడు ఎవడు ఉంటాడు చెప్పండి. సో అందరూ తాగాల్సిందే. సో అక్కడ కూడా చాలా రష్ ఉంది. తర్వాత ఇంకా మెల్లిగా మేము చుట్టుపక్కల ఉన్న స్టాల్స్ అన్నీ విజిట్ చేసాం. నాకైతే ఇక్కడ ఉన్న జ్యువెలరీ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఉన్న కీ చైన్స్ కూడా చాలా బాగున్నాయి, క్యూట్గా చిన్నగా. సో ఇంకా ఫైనల్లీ అయితే జైంట్ వీల్ వెళ్దామని చెప్పేసి జైంట్ వీల్ కోసం సర్చింగ్. ఇంతమందిలో నాకు జైంట్ వీల్ కాదు కదా, వెళ్ళిన ప్లేస్కే వెళ్తున్నా తిరిగి. ఇంత రష్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతాం కదా ఖచ్చితంగా. సో అలా వెళ్ళాం అన్నమాట. ఫైనల్ అయితే జైంట్ వీల్కి వస్తే ఏంట్రా నాయన అనిపించింది. ఇలా చూసాక నాకు ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది, అదేంటో మీరు కూడా వినండి. సో అదన్నమాట మ్యాటర్. నాకైతే అదే ఫీలింగ్ అనిపించింది. సో ఎవరైనా వీకెండ్స్ కానీ సండేస్ కానీ హాలిడేస్ ముందు కానీ ప్లాన్ చేయాలనుకుంటే ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి ఇంత రష్ ఉన్నా వెళ్ళి వేస్తే ఏం చేయలేం, ఏం చూడలేం, ఎక్కడ ఏదికి వెళ్ళలేం. సో చలో టాటా బాయ్.